మీరు వెయిటర్ గారి దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసారా మరి? లేదు సార్ అది. ఎందుకు బయటకొచ్చింది అలాగా? అంటే చేశా. సార్ ఇప్పుడు ఏమైందంటే ఆహ్, ఆయన దగ్గర వర్క్ చేసే ఒకతను ఏంటంటే ఆయన లేడు ఒక 15 రోజులు. సో, నేను అప్పటికే వేటూరు గారికి కొంచెం పరిచయం. ఒక సాంగ్ విషయంలో ఎప్పుడో కలిసామనమాట. మీ సినిమా కోసమా? వేరే వాళ్ళ సినిమా కోసం ఎళ్లి కలిసా. హ్మ్. కలిసినప్పుడు ఆయన చెప్తుంటే నేను రాసా. హ్మ్. ఆయన ఏంటంటే నోటితో చెప్తుంటారండి. నోటితో చెప్తుంటాడు. అవును. ఆ ఎక్స్‌పీరియన్స్ కోసం ఒకరోజు ఎళ్ళా నేను. హ్మ్. రాసినప్పుడు నాకు చూసాడు. తప్పులు లేకుండా రాస్తున్నావయ్యా! ఏ ఊరు మీది? ఏం చదువుకున్నావు? అని అడిగాడు. దట్ స్మాల్ ఇంటరాక్షన్ అంతే. హ్మ్. జనరల్‌గా ఏందంటే తెలంగాణలో అచ్చు తప్పులు ఎక్కువుంటాయి. అవునా? హ్మ్. ఎక్కువుంటాయి. హ్మ్. ఎక్కువ ఉండడం అంటే మేము చెప్పే అదే ఇప్పుడు వాడుకలో ఉన్న భాష వేరు కదా! వాడుకలోని ఇప్పుడు భావం ఉంటది. హ్మ్. భావం ఉంటది. హ్మ్. ఎక్కువ భావాన్ని అవునవును. బాగా వస్తుంటాయి. అవును. కొన్ని హ్మ్. బాగా చదువుకున్న వాళ్ళకి ఏం ప్రాబ్లమ్ లేదు. అయితే హ్మ్. ఆయన అన్నాడు, "అరే! ఒత్తులు లేకుండా అంటే అచ్చు తప్పులు లేకుండా బాగా రాశావు" అది ఇది అని అన్నాడు. అయిపోయింది. ఆ తర్వాత సార్ అడిగాడన్నాడు. ఆ రోజు ఒక అబ్బాయి వచ్చాడు కదా! చిన్న పిల్లగాడు వచ్చి నేను అప్పుడు చాలా చిన్నగా ఎంత ఏజ్ మీది అప్పుడు? 19 ఇయర్స్. హ్మ్. 19 ఇయర్స్. హ్మ్. అయితే ఆ అబ్బాయి వచ్చిండు కదా! ఆ అబ్బాయిని ఖాళీగా ఉంటాడో వస్తాడా అంటే నేను అప్పుడు ఒక 10 రోజులు వెళ్ళానన్నమాట. హ్మ్. ఎన్ని పాటలు రాసుంటారు ఈ 10 రోజుల్లో ఆయన చెప్తుంటే? వ్యాసాలు రాశాను. వ్యాసాలు రాసారా? పాటలు 1, 2 శేఖర్ కమల అనుకుంటా. హ్మ్. శేఖర్ కమల సార్‌వి. హ్మ్. వ్యాసాలు రాసా. అప్పుడే తనకి మనకి తెలుగుని ప్రాచీన భాష చేయాలని ఆయన అవును. కొంచెం ఆయన కొంత రాసాడు. కొన్ని వ్యాసాలు రాసాడు. అవును. వ్యాసాలు రాసాడు. అతనికి ఒకసారి డాక్టరేట్ వచ్చింది. డాక్టరేట్ వచ్చినప్పుడు కూడా ఏదో రాసాము. హ్మ్. తర్వాత ఫస్ట్ టైము తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అంటారనే విషయం ఆయన వ్యాసంలో తెలిసింది. హ్మ్. మనది అజంతా భాష అని తెలిసింది. హ్మ్. వాయమ్మ ఇంతున్నదా చాలా పుస్తకాలిచ్చాడు. హ్మ్. కొంతకాలానికే ఇమ్మీడియేట్‌లీ కొన్ని రోజులకే చనిపోయారు తను. అవును. నేనప్పుడు పోయెమ్ రాశాను. హ్మ్. 'ఆంధ్రజ్యోతి' వివిధ పేజీలో పబ్లిష్ అయింది. ఆయన గుర్తుందా మీద మీకది? రాశాను. ఆ? గుర్తుందా? ఉంటుంది. హ్మ్. అంటే ఎవరైనా చనిపోయినప్పుడు రాసే అంటే వ్యక్తుల అదే. మీద రాసే ఎప్పుడు నేను రాయను సార్ అసలు. హ్మ్. హ్మ్. ఎప్పుడు రాయలేదు. హ్మ్. నేను ఒక వ్యక్తి మీద రాశాను అనంటే హ్మ్. ఓన్లీ వేటూరు గారి మీద రాసా. హ్మ్. గుర్తుందా అదేమన్నా? 4 వాక్యాలు ఏమైనా పంచుకుంటారా? అంటే మీరు అడుగుతున్నారు కాబట్టి ఒకలాగొస్తుంది. అవును. ఆపోజిట్ ఉన్న వాళ్ళని బట్టి అవును. వస్తది సార్. సంభాషణ కదండీ. నేను మాట్లాడితే మీరు మాట్లాడతారు. అంతే. హ్మ్. నాకు వేటూరి గారంటే బాగా ఇష్టం నాకు. అదే ఇష్టపడని వాళ్ళు ఎవరుండరు. ఆ! కొంత కొంత తప్పు ప్రచారం కూడా తన మీద చేశారు. అవునవును. మొత్తం చదవను. ఓకే. ఎందుకంటే సార్ మీకిష్టమైన 4 వాక్యాలు చదవండి. నేనెందుకు చెప్తున్నానంటే, ఆ! ఒక వ్యక్తి మీద రాసింది గదా! ఆ! ఎక్కువ గ్లోరిఫై చేసి, ఆ ఎక్కడో టైంలో ఉన్న ఎమోషను మీకు నచ్చిన 4 వాక్యాలు చదవండి దాంట్లో. 4 4 వాక్యాలు. వాక్యాలు. బతుక్కి ఓ అర్థం లేదు. మనం ఇచ్చే వరకు దాని బతుకంతే. ఏడవటానికి అది 100 కారణాలను చూపిస్తే, నవ్వటానికి దానికి మనం 1000 కారణాలను చూపిస్తాం. అయినా మనం అప్పుడప్పుడు చచ్చిపోతూనే ఉంటాం. చివరిసారి చచ్చిపోయేప్పుడు మాత్రం మన చావుని చూసుకోలేం. సరే. మనలాంటి వాడి గురించి కాకుండా, ఇప్పుడొక నిజమైన మనిషి గురించి మాట్లాడుకుందాం. ఇక నుంచి ఇగ కవిత్వం స్టార్ట్ ఇక అయింది. నుంచి వేటూరి గారి యొక్క మీద అంటే అక్కడి నుంచి ఎలా ఉంటుంది. అతని పాటల్లో ఒదగడానికి పదాల మధ్య ముష్టి యుద్ధాలు జరిగేవి. ఇప్పుడు యుద్ధం లేదు, యుద్ధ భూమి లేదు. పిట్టలతో పాటు వెళ్ళిపోయాడు ప్రశాంతంగా. నా చర్మం లోపలి మాంసం, నరాలు, నెత్తురు, నా చేతివేళ్ళు పాకుతూ అటువైపే వెళ్తున్నాయి. అతన్ని అందుకోవటానికి తహతహలాడుతూ, ఉప్పు నీళ్లు తాగటం అలవాటే గాని, ఉన్న 2 కళ్ళల్లో నుంచి పేరు తెలియని నదులెన్నో ప్రవహిస్తూ ఉంటే, ఎక్కడను వెతికెను సముద్రాల్ని. సూపర్. అది నాకు పంపించండి. సరే. దాచుకుంటా. సరే.